సో ఇప్పుడు బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేయాలో చూసాము. సో ఓకే కమాండ్ వచ్చేసి గెట్ బ్రాంచ్. ఓకే, సో ఓకే బ్రాంచ్ నేమ్ ఏం పెడతానంటే feature1 అని పెడతాను. feature1.0 అని పెడతాను. ఓకే, ఫీచర్ రిలీజ్. ఓకే, ఇది వచ్చేసి అప్గ్రేడ్ అప్గ్రేడ్ వై హైఫన్ వై. అప్గ్రేడ్ -y. ఒకటేసారి 2 కమాండ్స్ కూడా ఇవ్వచ్చు, అండ్ అవును, అండ్ update -y అని కూడా ఇవ్వచ్చు మీరు. ఇట్లా అవును ఒకటేసారి కూడా మీరు కమాండ్ రన్ చేయొచ్చు, అంటే అప్గ్రేడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం అప్డేట్ లో అవుతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు బ్రాంచెస్ దేనికి వాడతాము అంటే ఇది వచ్చేసి వర్షన్స్ కి వాడతాం. ఓకే సో నార్మల్ గా ఇప్పుడు మనం ఫోన్ లో మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఫోన్ అని కాదు ఏదైనా అవునన్నా, తీసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని వస్తుంది. అవునవును, ప్యాచెస్ అప్డేట్ అవుతుంటాయి. అప్డేట్స్ అని అప్డేట్ వస్తుంది, తర్వాత అవును మీకు వర్షన్స్ అని వస్తుంది. అవునన్నా. ఓకే, లైక్ 10.2 వర్షన్ అని ఉంటుంది, తర్వాత 10.3 10.2.4 వర్షన్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఓకే వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వర్షన్ మనము ఎట్లా రిలీజ్ చేస్తామంటే గిట్ త్రూగా రిలీజ్ చేస్తాం మనం. ఓకే ఓకే, సో నార్మల్గా దీని బిఫోర్ మనకి ఆఫీస్లో 3 కైండ్ ఆఫ్ రిలీజెస్ ఉంటుంది. ఓకే 3 కైండ్ ఆఫ్ రిలీజెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మేజర్ రిలీజ్, ఓకే సెకండ్ వచ్చేసి మైనర్ రిలీజ్, థర్డ్ వచ్చేసి హాట్ ఫిక్స్ రిలీజ్ అంటాం. ఓకే ఓకే, సో మేజర్ రిలీజ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ మైట్ టేక్ ఫ్రమ్ 1 month to 6 months. ఓకే ఓకే, దిస్ ఇస్ లైక్ మేజర్ రిలీజ్. ఓకే, మైనర్ ఓకే వచ్చేసి ఇట్ టేక్స్ లైక్ 1 week నుంచి 1 month వరకు ఏదైనా సరే ఇట్ కమ్స్ అండర్ మైనర్. హాట్ ఓకే ఫిక్స్ వచ్చేసి 1 day to 1 week. ఓకే ఓకే, సో ఇది వచ్చేసి రిలీజెస్ ఇట్లా ఉంటుంది అనమాట. ఒకవేళ అడిగితే వాట్ కైండ్ ఆఫ్ రిలీజెస్ డూ యూ ఫాలో అంటే వి ఫాలో 3 కైండ్ ఆఫ్ రిలీజెస్, మేజర్, మైనర్ అండ్ హాట్ ఫిక్స్ ఓకే రిలీజెస్ అని చెప్పాలి అంతే. ఓకే ఈ మంత్స్ డేట్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే మేజర్, మైనర్, హాట్ ఫిక్స్ రిలీజెస్ అని చెప్పాలి. మనం ఎక్కువ వర్క్ చేసేది మైనర్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం, ఓకే తర్వాత హాట్ ఫిక్స్ మీద ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి. ఓకే, అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సో రిలీజెస్ ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్ పర్పస్కి ఎట్లా వాడతారంటే లైక్ ఎక్స్ 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 లైక్ 4 ఎక్సెస్ లాగా యూజ్ చేస్తారు అనుకోండి, కానీ కన్స్యూమర్కి వచ్చే వరకు 3x రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోన్ ఉంది అనుకోండి, యాపిల్ ఫోన్ ఉంది అనుకోండి. మనం మామూలుగా ఇప్పుడు ఓకే స్టార్టింగ్ మొన్న లేటెస్ట్ వర్షన్ ఏంది 13.2. ఓకే ఇది వచ్చేసి మేజర్ రిలీజ్. ఓకే, ఓకే ఓకే సో ఆల్మోస్ట్ వాళ్ళు 10 years నుంచి రన్ చేస్తున్నారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు. లైక్ ఓకే ఫస్ట్ 1.0 రిలీజ్ చేస్తారు, మీద లాస్ట్ ఇయర్. ఇప్పుడు మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? యాపిల్ అన్న. యాపిలే కదా. అవును ఇంతకు ముందు 12 వర్షన్ ఉండే కదా, అవును OS 12 ఉండే, తర్వాత ఇంతకు ముందు 11 OS ఉండే. అవును ఇప్పుడు 13 OS ఉన్నది. లేటెస్ట్ వర్షన్ ఏంది అవును అసలు చెక్ చేస్తే 13.4.1 అని ఉన్నది. ఓకే 13.4.1. ఓకే, అవునన్న. సో ఇది వచ్చేసి మైనర్ రిలీజ్. ఓకే ఇది ఎట్లా చెప్పాలంటే ఇంకోటి చెప్తాను కొంచెం. హాట్ ఫిక్స్ రిలీజ్ అంటే ఎట్లా వస్తుంది అంటే ఇదే చూడండి 13.4. మీకు ఇట్లా 2 వచ్చింది అనుకోండి,
ఇది ఓకే. హాట్ఫిక్స్ రిలీజ్ కిందకి వస్తుంది. ఇక్కడ న్యూమరిక్స్ చేంజ్ అవుతుంటాయి చూడండి. అవునవును. 13.0 అంటే 0 ఉన్నది, దట్స్ అ మేజర్ రిలీజ్. అంటే మొత్తం కంప్లీట్ సాఫ్ట్వేరే కొత్తది. ఓకే, ఓకే. దట్స్ లైక్ అ మేజర్ ఓకే. మొత్తం అవుట్లుక్ కూడా చేంజ్ అయిపోతుంది మొత్తం కంప్లీట్‌గా. కంప్లీట్ గా. మీకు ఓకే. 13.4.1 వచ్చిందంటే మైనర్ రిలీజెస్ చేసినారు. ఎనీ రిలీజెస్ ఇట్ మైట్ బి, ఓకే. కెమెరా రిలీజ్ చేసి ఓకే. ఉండొచ్చు, ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ, ఓకే, లేదంటే మీ వాచ్ కి సపోర్ట్ చేయడానికి ఏదైనా రిలీజ్ చేసి ఉండొచ్చు, మీ రీజియన్ లోకి ఏదైనా రిలీజ్ చేసి ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ రిలీజెస్. ఆ! సో అందుకే అవునా? ఇక్కడ 4 ఉన్నది. 4 మైనర్ రిలీజెస్ చేసినారు, ఒక్క హాట్ ఫిక్స్ ఓకే. రిలీజ్ చేసినారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఓకే. దీంట్లో అయిందండి. ఒకవేళ దీని ఓకే. తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తే ఇది రిలీజ్ చేయొచ్చు, చిన్నది ఓకే. 13.4.2 రిలీజ్ చేయొచ్చు, అది హాట్ ఫిక్స్ రిలీజ్ అవుతుంది. ఏమైనా ప్యాచెస్ అప్డేట్ అయ్యాయి? ప్యాచెస్, బగ్స్ రిలీజెస్ కానీ ఏదైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్. ఓకే. అందుకే మనం ఎప్పుడైనా ఓకే. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏం రిలీజ్ ఇది, అవును. ఏం అప్డేట్ డిస్క్రిప్షన్. చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో అవునవును. అన్ని క్లియర్ గా ఇస్తారు. మనం ఏంటంటే చాలా అవునవును. మందికి ఎవరు చూడరు. అవును. జస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, అసలు దేనికి రిలీజ్ చేస్తున్నారు, ఏం రిలీజ్ చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. అవునవును. ఇప్పుడు బగ్స్ మళ్ళీ అనే ఇప్పుడు ఫిక్స్ కూడా ఐఫోన్ చేస్తుంటారు. 12 వస్తుంది. 12 వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు వర్షన్ 14.0 కొత్త సాఫ్ట్వేర్, అది వచ్చేసి మళ్ళీ మేజర్ రిలీజ్. మేజర్ రిలీజ్ మేజర్ రిలీజ్. వస్తుంది. ఓకే. సో ఇమీడియట్లీ ఫోన్ రిలీజ్ కాగానే ఒక 1 వీక్ 10 డేస్కి ఏం చేస్తారు, ఏదో ఒక చిన్న బగ్ రిలీజ్ అవుతుంది, 14.0.1 అని వస్తుంది, జస్ట్ లైక్ హాట్ మైన ఫిక్స్ రిలీజ్ వస్తుంది. తర్వాత కొంచెం ఓకే. కొన్ని రోజుకి ఏదైనా ఒక ఫోన్ స్టార్టింగ్ కదా, యూజర్ మాన్యువల్ ని బట్టి చెక్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇక యూజింగ్ బట్టి 14.1.0 అని కూడా వస్తుంది, తర్వాత ఓకే. 14.2.0 వస్తుంది, తర్వాత 14.2.1 అని వస్తుంది. ఓకే, యూజర్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏంది ఇష్యూస్ ని చెక్ చేసుకుంటా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే, సో అది ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్ గా ఫోర్ ఎక్సెస్ యూజ్ చేస్తారు. లైక్ ఓకే. ఇక్కడే చూసుకున్నారు అనుకోండి, లైక్ 13.4.1.4 రిలీజ్ అని పెడతారు అది కంప్లీట్ వర్షన్. వర్షన్. కానీ ఓకే. కస్టమర్స్కి వచ్చే వరకు ఇదే చూపిస్తారు, 13.4.1 చూపిస్తారు. ఇది వచ్చేసి ఓకే. ఇంటర్నల్ యూస్ కి వాడుకుంటారు వాళ్ళు. ఓకే. ఈ 4 ఏదైతే ఉందో ఇంటర్నల్ యూస్ కి ఉంటుంది, కస్టమర్స్ కి మాత్రము 13.4.1 వస్తుంది. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఏం ఫస్ట్ డౌట్స్ ఈ ఏమి? ఫస్ట్ మైనర్ గా ఒక వర్షన్ రిలీజ్ చేసినాక అందులో ఏమైనా అప్డేట్స్ ఉన్న తర్వాత ఫైనల్ గా రిలీజ్ అదే ఇవి వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ యూజ్ చేసుకుంటారు లాస్ట్. అంతే. ఓకే. ఓకే, ఓకే. 4th కంపల్సరీగా ఇంటర్నల్ యూస్ కి ఉంటుంది. ఓకే, ఓకే. సో మన కన్స్యూమర్ కి వచ్చే వారికి 3 మాత్రమే రిలీజ్ అవుతుంది. ఇట్ మైట్ బి ఓకే. మేజర్ మైనర్ హాట్ ఫిక్స్. ఓకే, ఓకే. సో ఇది ప్రస్తుతానికి యాపిల్ లో రన్ అవుతున్న వర్షన్ 13.14.1. ఓకే. ఒకవేళ ఇంటర్నల్ గా వాళ్ళు పెట్టుకుంటే 13.14.1.4 పెట్టుకుంటారు ఇట్లా. ఓకే. ఓకే, ఓకే. మనం ఎక్కువ వర్క్ చేసేది ఎక్కువ వచ్చేసి మనకి హాట్ ఫిక్స్ అండ్ మైనర్ రిలీజెస్ మీదే మన వర్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. హాట్ ఫిక్స్ అండ్ మైనర్ రిలీజెస్. మైనర్ రిలీజెస్ మీదే వర్క్ ఉంటుంది. మనం ఎక్కువ ఏంది అంటే డైలీ వెళ్ళంగానే ఆఫీస్కి వెళ్ళంగానే ఫస్ట్ మనం జీరా ఓపెన్ చేస్తాం. ఓకే. జీరా వచ్చేసి టికెటింగ్ టూల్ టికెటింగ్. అది. ఓకే. ఓకే, టికెటింగ్ టూల్ జస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మనకి ఏం టికెట్స్ లేదని చూపిస్తుంది. ఒకవేళ టికెట్స్ ఉంటే మనకు అన్ని లిస్ట్ వచ్చేస్తాయి టికెట్స్. జస్ట్ మనం డైలీ ఏం చేయాలంటే టికెట్స్ ఓపెన్ చేసి ఏం వర్క్ ఉన్నది అంటే, ఎవరికైనా ఓకే. ఆప్స్ టీమ్ కానీ, డబ్ టీమ్ కానీ, క్యూఏ టీమ్ కానీ, వాళ్ళు ఎవరికైనా మన ఇష్యూస్ వస్తే వాళ్ళు మన టికెట్ రేజ్ చేస్తారు. జస్ట్ ఆ టికెట్ ని ఓకే. ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి టికెట్ ని క్లోజ్ చేస్తాం. ఓకే. మనకి అప్రైజల్స్ కానీ ఇది ఏదైనా సరే ఎన్ని టికెట్స్ మీద వర్క్ చేసినాం, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేసినాం దాన్ని బట్టే ఉంటుంది. ఓకే. ఓకే, సో మనం ఎన్ని టికెట్స్ మీద వర్క్ చేసినాం అనే దాన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కొంతమంది వచ్చేసి సర్వీస్ నౌ అని యూజ్ చేస్తారు. ఓకే. సర్వీస్ నౌ కూడా బ్రాండెడే, కానీ మాక్సిమం పెద్ద కంపెనీస్ అన్ని జీరా యూజ్ చేస్తారు, లేకపోతే ఓకే. సర్వీస్ నౌ యూజ్ చేస్తారు. రెండు ఒకటే, రెండు టికెటింగ్ టూల్సే.
గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జీరా అండ్ సర్వీస్ నౌ రెండు టికెటింగ్ టూల్స్. టికెటింగ్ టూల్స్, జీరా అండ్ సర్వీస్ నౌ. సో మనకి ఓకే. రెండు టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం గిట్లో వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా సో మాస్టర్ వచ్చేసి 13.0 అనుకోండి. ఓకే. ఓకే, సాఫ్ట్వేర్ రిలీజ్ చేసినారు అనుకోండి. ఓకే, మైనర్ వచ్చేసి లైక్ వర్షన్ రిలీజ్ చేస్తారు 13.1.0 1.something. ఇట్లా వర్షన్ రిలీజ్ ఓకే. చేస్తారు. ఇది ఎట్లా రిలీజ్ చేస్తారు? గెట్ త్రూగా రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది మైనర్ ఏమవుతుంది అంటే ఒక బ్రాంచ్ అయిపోతుంది. ఓకే. సో బ్రాంచ్ కి మనం ఒక నేమ్ పెడతాం, ఫీచర్ ఫీచర్ 1 1. పెడతాం, అంటే ఫీచర్ ఓకే. 1 అని పెడతాం. తర్వాత మనం ఇంకొక బ్రాంచ్ రిలీజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇట్లా ఓకే. ఫీచర్ 2 అని పెట్టుకుంటాము, ఓకే. 13.2.0 అని పెడతాం. ఓకే. ఓకే, సో ఈ మాస్టర్ని ఈ బ్రాంచ్ని మనం ఏం చేస్తామంటే మర్జ్ చేస్తాం అనమాట. ఓకే. అంటే రెండు కలుపుతాం. ఓకే. ఓకే, ఎట్లా ఉంటుందంటే మాస్టర్లో మనం మర్జ్ చేయలేదు అనుకోండి, మాస్టర్లో ఒక 10 ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. 10 ఫైల్స్ అట్లనే ఉంటుంది. మనం బ్రాంచ్లో ఒక 5 ఫైల్స్ క్రియేట్ చేసినాం అనుకోండి, బ్రాంచ్లో కూడా ఓకే. 5 ఫైల్స్ అట్లనే ఉంటుంది. ఓకే, మీరు ఓకే. జస్ట్ వెళ్ళి చెక్ చేసినప్పుడు ఒకసారి మీరు పుష్ చేస్తారు కదా చేంజెస్ని అవునవును, పుష్ చేసి. చేంజెస్ని మీరు బ్రాంచ్కి వెళ్తే మీకు 15 ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఫైల్స్ మెయిన్ ఇక్కడ 15 మాస్టర్లో ఉంటాయి. 15. ఓకే. మళ్ళీ మీరు మాస్టర్లో చెక్ చేసినారు అనుకోండి, అది 10 ఫైల్స్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే, సో మాస్టర్కి అప్పుడు మనం ఏం చేస్తామంటే మాస్టర్ బ్రాంచ్ రెండింటిని మర్జ్ చేస్తాం. ఓకే. ఓకే, సో మనకి ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకోండి, సో కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ ఏదైనా పేరు, నేను ఇక్కడ ఫీచర్ 1 అని ఇస్తాను. అక్కడ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, అన్న ఇప్పుడు ఇక్కడ మర్జ్ చేసినా కూడా సపరేట్ గానే చూపిస్తాయా బ్రాంచ్? మర్జ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ రెండు ఫైల్స్ 15 అయిపోతాయి అనుకో. ఓకే, మర్జ్ చేయకుంటే మాత్రం మర్జ్ మాస్టర్ లో యాజ్ చేయకపోతే యూజువల్ ఇక్కడ గా. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ మాస్టర్ అప్పుడు ఇక్కడ ఎంత రాసిన 10 ఫైల్స్ ఉంటాయి. బ్రాంచ్ ఇంతకు ముందు 5 ఓకే. ఫైల్స్ ఓకే. ఉంటాయి కదా, అప్పుడు ఇది 15 ఓకే. ఫైల్స్ అవుతుంది. ఓకే, మర్జ్ ఓకే. చేస్తే ఓకే. ఈ రెండు మర్జ్ చేస్తే అప్పుడు ఇక్కడ 15 ఫైల్స్ అవుతుంది. ఓకే. ఓకే. చూపిస్తాను మర్జ్ ఎట్లా చేస్తాం అనేది. సో మామూలుగా ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గెట్ బ్రాంచ్ తర్వాత బ్రాంచ్ నేమ్ ఇస్తాము. ఓకే. ఓకే, బ్రాంచ్ నేమ్ ఇవ్వగానే అయిపోతుంది. సో ఇప్పుడు మనం డిఫాల్ట్గా మనం వర్క్ చేసేది మాస్టర్లో వర్క్ చేస్తాం. ఓకే. మా వర్క్ అంతా. సో మాస్టర్ నుంచి మనం దేంట్లో వర్క్ చేయాలా? ఫీచర్ 1లో వర్క్ చేయాలా. సో అప్పుడు మనం ఏం ఫీచర్ 1 చేస్తాం? బ్రాంచ్ లో. సో గెట్ ఓకే. చెక్అవుట్ ఫీచర్ 1 అని ఇస్తాం. ఓకే. అప్పుడు మనం ఏమవుతుందంటే మాస్టర్ నుంచి ఫీచర్ 1కి చెక్అవుట్ అవుతాం. అంటే మనం ఇప్పుడు మా ఫీచర్లో ఉంటాం. ఓకే. ఓకే, సో మనం ఇక్కడ ఫీచర్ 1లో ఉంటాం. సో ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో నార్మల్గా మనం పుష్ చేసేటప్పుడు ఏదైనా చేంజెస్ని మనం ఏమి ఇస్తామంటే గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇస్తాం, మాస్టర్లో వర్క్ చేసి. అదే బ్రాంచ్కి వచ్చినప్పుడు ఏమి ఇస్తామంటే గెట్ పుష్ ఆరిజిన్, మనం బ్రాంచ్ నేమ్ ఏమి ఇచ్చినాము? ఫీచర్ 1 అని ఇస్తాం. ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏది పెడితే ఆ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఓకే, అప్పుడు నీ చేంజెస్ అన్ని పుష్ అవుతాయి. అన్న ఇప్పుడు ఇక్కడ మనం మాస్టర్ లో నుంచి వెళ్ళి ఫీచర్ 1 అనే బ్రాంచ్ లోకి ఎంటర్ అవుతున్నాము. అవును. సో ఎంటర్ అయిన తర్వాత ఫీచర్ 1 లో వర్క్ చేస్తాం కదా. అవును. సో ఫీచర్ 1 లో వర్క్ చేసిన తర్వాత మనం అక్కడే గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 1 అని కొట్టిన తర్వాత మాస్టర్ లో అప్డేట్ అయిపోతుందా? మళ్ళీ పుష్ ఆరిజిన్ మాస్టర్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఫీచర్ మాత్రమే అప్డేట్ అవుతుంది అందులో ఉన్న ఫైల్.
అవును, సో మర్జ్ ఇప్పుడు మళ్ళీ చేయాలనుకో, మన నువ్వు మర్జ్ ఓకే చేయాలనుకో చేంజెస్ ని, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఓకే గిట్ చెక్అవుట్ మాస్టర్ అని ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఓకే ఏడుంటావు, అంటే ఇప్పుడు మాస్టర్ లో ఉంటావు. ఓకే 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 మళ్ళీ సో అప్పుడు ఏం మాస్టర్లోకి వచ్చి చేయాలంటే కమాండ్, పుష్ ఆర్జినమ్. కాదు కాదు, ఓకే అప్పుడు కమాండ్ ఇవ్వాలా, గిట్ మర్జ్ ఫీచర్ 1 అని ఫీచర్ ఇవ్వాలి. వన్. ఓకే, ఓకే గిట్ ఓకే మర్జ్ కామన్, ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏదని ఇవ్వాలి. మీరు బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఫీచర్ 1 పెట్టిన కాబట్టి ఫీచర్ 1 ఇస్తాను. దీని తర్వాత ఓకే ఓకే అప్పుడు నేను గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇస్తాను. ఓకే అప్పుడు ఇక్కడ ఓకే ఓకే మర్జ్ ఫస్ట్ చేంజెస్ అన్ని కూడా పుష్ అవుతాయి. ఓకే మాస్టర్లో కూడా అప్డేట్ అయిపోతాయి. అవును, అప్పుడు మనకి ఇక్కడ చేంజెస్ కనబడుతుంది, మనం గిటబ్ లో చేంజెస్ చూసుకోవచ్చు. ఓకే 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 ఓకే, సో సో మనం మనం అక్కడ మామూలుగా డైరెక్ట్ ఉమ్, ఓకే మనకు అక్కడ డైరెక్టరీలోకి మూవ్ అయ్యి ఎల్ఎస్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎలా చెక్ చేస్తామో, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫీచర్ వన్లో ఒక ఎంటర్ అయిపోయి ఉమ్, అందులో అప్డేట్స్ చేసి అక్కడ గిట్ పుష్ ఫీచర్ వన్లోకి పుష్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్లోకి ఎంటర్ కావాలి. గిట్ అవును, చెక్అవుట్ మాస్టర్లోకి ఎంటర్ అయ్యి చెక్ మళ్ళీ గిట్ మర్జ్ అని ఫీచర్ వన్ చేసిన తర్వాత మళ్ళీ పుష్ చేయాలి. మళ్ళీ పుష్ చేయాలి చేంజెస్, ఎందుకంటే చేంజ్ చేసినాం కదా, మర్జ్ చేసినాం కదా. సో అప్పుడు ఓకే మనం ఓకే పుష్ చేస్తే అప్పుడు గిటబ్ లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఓకే సో నార్మల్గా మనకి 3 ఏరియాస్ ఉంటుంది. ఓకే గిట్ హబ్లో. అవును, ఓకే 3 ఏరియా ఉంటుంది. ఒకటి వచ్చేసి వర్కింగ్ ఏరియా, ఇంకోటి వచ్చేసి స్టేజింగ్ ఏరియా, తర్వాత థర్డ్ వచ్చేసి స్టాగ్ ఏరియా ఉంటుంది. స్లాష్ ఏరియా. ఓకే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది దీని మీదే ఉంటుంది, స్లాష్ స్లాష్ ఏరియా. ఏరియా పడుతుంది. సో నార్మల్గా వర్కింగ్ ఏరియా ఓకే అంటే ఏంది, మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడం, లేదంటే మనం కోడ్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఓకే మనం ఒక కోడ్ మీద వర్క్ చేస్తున్నాము అంటే అది వర్కింగ్ ఏరియా. తర్వాత ఓకే మనము ఆ నుంచి మనం యాడ్ చేసినాము, తర్వాత కమిట్ చేసినాము, దాని స్టేజింగ్ ఏరియా కిందకి వస్తుంది. ఓకే ఓకే, స్లాష్ ఏరియా వచ్చేసి అది డిఫరెంట్ ఏరియా, అది నేను ఒకసారి బ్రాంచ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు జస్ట్ ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎస్యూ స్పేస్ హైఫెన్ అని ఇచ్చేసినాను, డైరెక్ట్గా రూట్కి వెళ్ళిపోతుంది. అవునా. ఇక్కడ నువ్వు ఎస్యూ ఓకే రూట్. స్పేస్ హైఫెన్ రూట్ అని రాసుకోవచ్చు. ఓకే, ఓకే నేను జస్ట్ రూట్కి ఎస్యూ స్పేస్ హైఫెన్ అని ఇచ్చేసిన డైరెక్ట్ రూట్కి వెళ్తుంది. ఒకవేళ నేను యూజర్ ఓకే లాగిన్ అవ్వాలి అనుకుంటే ఎస్యూ స్పేస్ హైఫెన్ స్పేస్ ఇక్కడ నీ పేరు ఇస్తావు, విష్ణు అని ఇస్తావు.
ఓకే. ఓకే. యాక్చువల్లీ ఫోల్డర్ కనిపిస్తలేదు. జస్ట్ ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. డైరెక్టరీ అదే జస్ట్ ఇక్కడ ఒక టచ్ ఒకటి క్రియేట్ చేసి గెట్ ఇన్ టచ్ చేసి జస్ట్ గిట్ ఇనిట్ అంటే ఒక ఎంటీ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తుంది బ్రో. ఓకే అన్న. ఇక్కడ గిట్ ఇనిట్ ఇచ్చేసి పక్కన పేరు కూడా ఇవ్వచ్చు నువ్వు. ఓకే, పేరు ఓకే. ఇచ్చేసి దాని నుంచి మూవ్ చేయొచ్చు. ఓకే, సో రియల్ టైంలో వచ్చేసి మీరు ఎవ్రీ టైం గిట్ ఇనిట్ అని ఏమి ఇవ్వరు ఇక్కడ. ఓకే, సో మీకు ఆల్రెడీ ఓకే. ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ దాని మీద వర్క్ చేస్తారు. ఓకే. సో క్లోన్ ప్లస్ అది రిమోట్ ఇస్తే నీకు మొత్తం ప్రాజెక్ట్ క్లోన్ అయిపోతుంది అనమాట. ఓకే. సార్ అడుగుతుంది కరెక్ట్ యాక్సెస్ కనెక్షన్. నీ దగ్గర ఆల్రెడీ ఉందా విష్ణు అది రెడీగా? ఏదైనా ఏదైనా డైరెక్టరీ ఆల్రెడీ రెడీగా ఉంది కదా నీ దగ్గర? క్రియేట్ అవునన్నా. చేసినావా? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా? మళ్ళీ యాడ్ చేయాలి ఇదంతా. నిన్న స్క్రీన్ ఆపి విష్ణు. ఓకే. హలో విష్ణు, అన్నా. అన్నా. స్క్రీన్ షేర్ చేయ విష్ణు. స్క్రీన్ ఆ, ఆపి. ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది విష్ణు. ఓకే, గిటబ్ ఓపెన్ చేసిన విష్ణు. ఓకే. ఓపెన్ చేశాను, లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యారా? ఓకే, అది మీ ప్రాజెక్ట్ లాగిన్ ఎక్కడ అయ్యాను. పెట్టినారు? అది అంటే అక్కడ డైరెక్టరీ ఎక్కడ ఉంది?
ఇందులో ఉందన్న. చూడండి ls. అదే రెయిన్బో ప్రాజెక్ట్. ఓకే, సిడి రెయిన్బో ప్రాజెక్ట్ అని ఇవ్వండి. ఓకే. ls. ఓకే, ఫైల్ 1 ఫైల్ సిడి 2 రెయిన్బో. సిడి రెయిన్బో. ఎంటర్. ls. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఓకే, అవునన్న. ఇప్పుడు జస్ట్ గిట్ స్టేటస్ అని ఇవ్వండి. ఓకే, అక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఆన్ బ్రాంచ్ మాస్టర్, నథింగ్ టు కమెంట్, అవునన్న. వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. వర్క్. ఓకే, మీరు Yes. ఏ బ్రాంచ్ లో ఉన్నారో తెలియాలి అంటే జస్ట్ గిట్ స్టేటస్ అని చెప్పండి, అక్కడ చూపిస్తుంది. ఓకే, ఓకే. సో గిట్ స్టేటస్. బ్రాంచ్ ఒకటి ఓకే. క్రియేట్ చేయండి. గిట్ ఓకే. బ్రాంచ్ ఫీచర్ 1 అని ఇవ్వండి. ఫీచర్ 1. ఓకే. ఓకే, ఇప్పుడు గిట్ చెక్అవుట్, గిట్ చెక్అవుట్ చెక్అవుట్. ఫీచర్ 1. ఓకే. ఎంటర్. అక్కడ మీకు వచ్చింది చూడండి, స్విచ్ టు స్విచ్. బ్రాంచ్ ఫీచర్ 1. స్విచ్ ఇప్పుడు గిట్ ఫీచర్ 1. స్టేటస్ అని ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు మీ స్విచ్ అయిపోయింది, మాస్టర్ నుంచి ఫీచర్ 1 కి వచ్చింది. ఇప్పుడు ఆన్ బ్రాంచ్ ఫీచర్ 1. ఫీచర్ 1. ఫీచర్ 1. నథింగ్ టు కమిట్. జస్ట్ టర్మినల్ క్లియర్ చేసేయండి. ఓకే. ఓకే, గిట్ సారీ ఆల్రెడీ ఉన్నదిగా, ఒక టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. టచ్ ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓకే, vi ఎంటర్. ఇన్సర్ట్ ఐ మోడ్, ఒక కంటెంట్ రాయండి, ఏదైనా ఒక లైన్ రాయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాంచ్ అని రాయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాంచ్. ఓకే, సేవ్ చేసేయండి. wq బ్యాంక్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. ఓకే, ఆన్ బ్రాంచ్ ఫీచర్ 1. బ్రాంచ్ ఫీచర్ 1 అన్ట్రాక్డ్ ఫైల్. Yes. ఓకే, Yes. యూజ్ గెట్ యాడ్ ఫైల్ నేమ్, తర్వాత నథింగ్ టు బి Okay. కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. టచ్ ఫైల్. ఎంటర్. ఓకే. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. గిట్ స్టేటస్ ఇప్పుడు ఓకే. చేంజెస్ టు బి కమిట్. చేంజెస్. ఇంతకు ముందేమన్నా Committed, new ఫైల్స్ అన్నది, యూజ్ గెట్ యాడ్ అన్నది. Yes. ఇప్పుడు కమిట్ చేయండి చేంజ్ Okay. అన్నది. సో గెట్ యాడ్, సో గెట్ కమిట్ -m స్పేస్ డబుల్ కోట్స్ ఫీచర్ 1 అని ఇవ్వండి. క్లోజ్ చేసేయండి డబుల్ కోట్స్. ఎంటర్. ఆ కమిట్ మెసేజ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఓకే. ఓకే. 1 ఫైల్ చేంజ్ 1 ఇన్సర్షన్. టర్మినల్ క్లియర్ చేసేయండి. Yes. ఓకే. ఇప్పుడు గిట్ స్టేటస్ అని ఇవ్వండి. ఎంటర్. ఇప్పుడు చూడండి, నథింగ్ టు కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్. ఇప్పుడు పుష్ చేయండి చేంజెస్ ని. గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 1. ఎంటర్. ఓకే. ఓకే, టర్మినల్ క్లియర్ చేయండి. ఇప్పుడు గిట్ లాగ్ అని ఇవ్వండి. ఎంటర్. ఓకే,
సో మీ ఆథర్, నీ నేమ్, డేట్, సో మీరు కమిట్ చేసిన లాస్ట్ మెసేజ్. లాస్ట్ మెసేజ్. ఓకేనా? మీరు ఏదైతే లేటెస్ట్ గా కమిట్ చేస్తారో సో అది మీకు ఎప్పుడు టాప్ లో ఓకే. ఉంటుంది. ఓకేనా? అవునన్నా సో అది. ఫీచర్ 1 అనేది ఓకే. మీరు మెసేజ్, అది కమిట్ మెసేజ్ ఏదైతే పెట్టినారో ఆ మెసేజ్, అది మీరు అక్కడ ఏ అవునా. మెసేజ్ టైప్ చేస్తే అక్కడ వస్తుంది. ఇంతకు ముందు మీరు ఫైల్స్ యాడ్ చేయడం ఇచ్చినారు. అవునన్నా ఫైల్స్ యాడెడ్ అని. ఓకేనా? ఒకసారి మీరు గిటప్ ఓపెన్ చేయండి. అక్కడ చూడండి ఫీచర్ 1 లెస్ దెన్ అ మినిట్ అగో అని వచ్చింది. ఫీచర్ 1. సో మాస్టర్ మీద క్లిక్ అవునన్నా. చేయండి. ఆల్రెడీ చేంజెస్ అయినాయి. అక్కడ చూడండి ఫీచర్ 1. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అక్కడ. రీడ్మీ ఉంది, ఫైల్ 1, ఫైల్ 2, ట్రాక్ 1 ఉన్నది. ట్రాక్. చూసారా? ట్రాక్. ఇప్పుడు మాస్టర్ లోకి ఓకే. వెళ్ళండి. అక్కడ చూడండి మీకు వచ్చింది ఆ ఫైల్. లేదు లేదు, ఓన్లీ ఆ బ్రాంచ్ లో ఉంది. ఆ బ్రాంచ్ లో. ఓకే. సో మాస్టర్ లో ఉన్నది కూడా బ్రాంచ్ లో ఉంటది. కానీ బ్రాంచ్ లో ఉన్నది మాస్టర్ లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మర్జ్. ఓకే. ఇక్కడ మీకు పైన ఇచ్చిన చూడండి మర్జ్. ఆప్షన్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఉన్నది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మర్జ్ చేద్దాం. మన టెర్మినల్ నుంచి ఓకే. మర్జ్ చేస్తాం. అక్కడ నుంచి అవసరం లేదు మనకి. జస్ట్ ఓకే. గిట్ చెక్అవుట్ మాస్టర్ అని ఇవ్వండి. గిట్ చెక్అవుట్ మాస్టర్, ఎంటర్. ఓకే. సో స్విచ్ టు మాస్టర్ బ్రాంచ్. Git merge గిట్ మర్జ్. feature 1, enter. Updated git log. ఓకే. హలో, యా అన్నా. git log అని ఇవ్వండి. ఓకే. ఓకే. సో git status, enter. ఓకే. ఇప్పుడు పుష్ చేయండి చేంజెస్ ని. git push ఓకే. origin master, enter. ఒకసారి చెక్ చేయండి యాడ్ అయిందా. అయిపోయింది చూడండి. యాడ్ అయిందన్న. ఓకే. సో మేము మాస్టర్ లో ఓకే. కూడా ట్రాక్ 1 అని వచ్చింది. ఓకే. ఫస్ట్ మన ఫీచర్ లో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ చెక్అవుట్ మాస్టర్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పుల్ చేయాలి. ఏంది పుల్? అదే ఇప్పుడు ఫస్ట్ ఇప్పటిదాకా ఫీచర్ లో వర్క్ చేసిన తర్వాత ఫీచర్ లో ఉన్నది కూడా మాస్టర్ లోకి రావాలి అంటే, అది బ్రాంచ్ లో ఉన్నది కూడా మాస్టర్ లోకి రావాలంటే మళ్ళీ ఫస్ట్ మాస్టర్ లోకి చెక్అవుట్ చేసి మర్జ్ చేసిన తర్వాత పుల్ చేసేది. పుష్ చేయాలి. ఓకే. 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 పుష్ చేయాలి అది. సో ఇన్వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా. ఓకే. ఇప్పుడు ఒక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ట్యాగ్ గిట్ ట్యాగ్. ఓకే. గిట్ ట్యాగ్ ఎంటర్ చేయండి. ఓకే. చేశానన్నా. గిట్ ట్యాగ్ ట్యాగ్ 1.0 1.0 స్పేస్ ఇవ్వండి. 1.0 0 అంటే 1.0 అంటే 0. ఓకే. సరే. నో ప్రాబ్లం. గిట్ అవసరం లేదు, అయిపోయింది. ఓకే. ఇప్పుడు గిట్ షో గిట్ షో ఓకే. 1.0 అని ఇవ్వండి. ఓకే. ఫీచర్ 1 ఎంటర్ చేశానన్నా. ఓకే. ఇప్పుడు ఒక మెసేజ్ యాడ్ చేసేయండి. గెట్ ట్యాగ్
git tag hyphen a space hyphen a hyphen a. a space Okay. 1.o Space 1.o space hyphen m space hyphen m hyphen m space double quotes okay ఏదైనా పెట్టండి బిల్డ్ రిలీజ్ అని పెట్టండి ఏదైనా ఒకటి ఓకే డబుల్ క్లోట్స్ క్లోజ్ చేసేయండి okay ఎంటర్ చేయండి okay tag 1.0 already exists. ఓకే ఇంకొక ట్యాగ్ ఒకటి క్రియేట్ చేయండి అట్లనే సేమ్ అదే ఇది యూజ్ చేయండి ఈ ట్యాగ్ 1.1 అని One okay సో గెట్ ట్యాగ్ అదే యాడ్ మెసేజ్ okay అక్కడ ఓ దగ్గర 1 పెట్టండి 1 పెట్టేసి అక్కడ ఒక చిన్న మెసేజ్ కామెంట్ ఒకటి చేంజ్ చేసేయండి ఓకే ఎంటర్ ఓకే గిట్ షో గిట్ ట్యాగ్ షో 1.1 అని ఇవ్వండి ఓకే ఆ ట్యాగ్స్ అనేది పుష్ చేయండి గిట్ పుష్ ఆరిజిన్ 1.1 1.0 కూడా పుష్ చేయమంటారా అన్న? అట్లా పుష్ చేయాలన్నప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ స్పేస్ Okay. హైఫెన్ ట్యాగ్స్ hyphen tags హైఫెన్ ట్యాగ్స్ okay హైఫెన్ ఇవ్వలే విష్ణు okay okay ఎంటర్ okay ఒకసారి గిటప్కి వెళ్ళండి రిఫ్రెష్ చేయండి అక్కడ మీకు రిలీజెస్ చూడండి పైన రిలీజెస్ చూడండి కమిట్స్ బ్రాంచెస్ ప్యాకేజ్ పక్కన రిలీజెస్ అని ఉన్నది చూడండి అక్కడ అదే లైన్ లో అవునన్నా క్లిక్ చేయండి రిలీజెస్ ఓకే ఓకే సో మనము ఎన్ని రిలీజెస్ చేసినాం అని చెప్పి మనం ఇక్కడ ఇది చేస్తాం అనమాట ఓకే 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 సో ట్యాగ్ వచ్చేసి రిలీజెస్ చూడడానికి ఓకే ఓకే ఒకవేళ నువ్వు ట్యాగ్ డిలీట్ చేయాలనుకో గెట్ ట్యాగ్ హైఫెన్ డి 1.0 లేదంటే 1.0 అని ఇవ్వండి గిట్ ట్యాగ్ హైఫన్ డి 1.0 లేదా 1.1 నీకు ఏ ట్యాగ్ డిలీట్ చేయాలంటే ఆ ట్యాగ్ డిలీట్ చేసి ఎంటర్ గిట్ ట్యాగ్ మీరు TAH అని ఇచ్చింది ఓ సార్ ఓకే ఎంటర్ డిలీటెడ్ ఎక్కడ డిలీట్ అయింది మీకు అక్కడ డిలీట్ అవ్వదు చూడండి గిట్ హబ్ లో డిలీట్ అవ్వాలి గిట్ హబ్ లో డిలీట్ అవ్వాలి అంటే గిట్ పుష్ ఆరిజిన్ git push origin git hyphen delete space 1.0 okay 1.2 okay enter command okay fine git okay deleted okay, 1.1 git push origin hyphen d space 1.1
1.0 కదా, ఓ కదా, అవును. 1.0 ఇవ్వు. ఒకసారి గిటబ్ లో చెక్ చేయ విష్ణు. రిఫ్రెష్ పోయిందా? డిలీట్ అయిపోయింది వన్. అవునా, డిలీట్ ఓకే. అయిపోయింది. సో నీకు టెర్మినల్ లో డిలీట్ చేసే కమాండ్ వేరే ఉంటది. ఓకే. ఓకే, నువ్వు గిటబ్ లో కూడా డిలీట్ చేయాలంటే ఆ కమాండ్ వేరే ఉంటుంది. ఓకే. సో ఇంకోటి గిట్ స్లాష్ అని ఉంటుంది చూడండి. ఓకే. మీరు ఈ కమాండ్స్ రాసుకుంటారా? రాసుకుంటాను ఒకసారి. అవును, ఇది కూడా స్టార్టింగ్ ఉంది కదా, చూసారా అన్న గిట్ చెక్అవుట్స్ అవి ఒకసారి ఫైల్ ఉందా అన్న మీ దగ్గర? మొత్తం ఒకటి ఇదే పంపించాను కదా, గిట్ కమాండ్స్ మొత్తం. అవునవును, పంపించేశారు. అందులోనే ఉన్నాయా అన్న? అందులో అన్నీ ఉన్నాయి విష్ణు. ఓకే ఓకే అన్న. మీరు జస్ట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, మీకు స్లాష్ కూడా ఓకే. పంపించినాను అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. గిట్ స్లాష్ గిట్ స్లాష్ వచ్చిందా? పంపించారన్న గిట్ చేంజెస్. ఓకే, స్లాష్ లేదనుకుంటా. కింద చూడండి, బ్రాంచ్ ఉంది, ట్యాగ్ ట్యాగ్ ఉందన్న. ఉన్నది. పుష్. ఓకే, లేదన్నా. నేను స్లాష్ జస్ట్ స్లాష్. మన చాట్ లో పంపిస్తున్నాను చూడండి. ఓకే అన్న. చాట్ ఓపెన్ చేయండి, జస్ట్ అవి ఓకే. సేవ్ చేసేసుకోండి. జస్ట్ అన్ని కమాండ్స్ ఉంటుంది. STASH ఓకే ఓకే ఉండండి, తర్వాత చేంజ్ చేసుకోండి. ఓకే. ఓకే, ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేయండి. సో ఓకే. స్లాష్ అని వచ్చేసి నేను చెప్పినా కదా 3 ఏరియాస్ ఉంటుందని. 3 ఏరియాస్ ఉంటాయన్న. వర్కింగ్ ఏరియా, కోడ్, ఇంకోటి స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్. వర్కింగ్ వచ్చేసి మనం కోడ్ రాసేటప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా VI ఎడిటర్ ఓపెన్ చేసినాం కదా, సో మనం ఏదైనా వర్క్ చేసినా దాన్ని వర్కింగ్ ఏరియా అంటాం. స్టేజింగ్ ఏరియా వచ్చేసి మనం గిట్ యాడ్ చేయడం కానీ, గిట్ కమిట్ చేస్తాం చూడండి, ఆ ఏరియా స్టేజింగ్ ఏరియా అంటాం. సో ఇంకొక ఏరియా వచ్చేసి స్లాష్ ఏరియా అంటాం. స్లాష్ ఏరియా వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనుకో, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని జస్ట్ హోల్డ్ లో పెట్టాలి, అంటే యాడ్ చేయొద్దు. ఓకే, అది స్టేజింగ్ ఏరియాకు ఉండొద్దు, అది స్లాష్ ఏరియాలో ఉండాలి, అంటే సపరేట్ ఏరియా. అంటే మనము ఆ పర్టికులర్ ఫైల్ ని మనం స్టాక్ పెట్టేసాం అనుకో, లైక్ సపోజ్ 4 ఫైల్స్ ఉన్నాయి విష్ణు. ఓకే. 4 ఫైల్స్ మీద నువ్వు వర్క్ చేస్తున్నావు, అందులో ఒక ఫైల్ ని నువ్వు స్టాక్ చేసినావు, గెట్ స్లాష్ చేసినావు. ఓకే, 4 ఫైల్స్ మీద నువ్వు వర్క్ చేసినావు. ఓకే, నువ్వు అయిపోయింది, నువ్వు వర్క్ చేసినావు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు పుష్ చేస్తావు కదా, నువ్వేం చేస్తావు, గెట్ డాట్ అని ఇస్తావు. డాట్ అనగానే అన్ని ఫైల్స్ యాడ్ అవుతాయి కదా, ఈ 3 ఫైల్స్ యాడ్ అవుతాయి. 4 ఏదైతే స్టాష్ చేసినామో ఆ ఫైల్ యాడ్ కాదు.
కామెంట్ చేసినా కూడా ఓకే పుష్ చేసినా కూడా ఫోర్త్ ఫైల్ రాదు. ఓకే, ఓకే ఎప్పుడైతే నువ్వు స్లాష్ లెక్క వెళ్ళి తీసి మళ్ళీ రీవర్క్ చేసుకొని పంపిస్తావు అప్పుడు అవుతుంది. ఓకే అర్థమైందా? స్లాష్ అనే ఓకే ఓకే ఇప్పుడు 4 ఫైల్స్ ఉన్నాయి విష్ణు, చెప్పినా కదా ఓకే అన్న 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే ఓకే, నువ్వు ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్ మీద వర్క్ చేసినావు, కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫోర్త్ ఓకే ఫైల్ మీద వర్క్ చేస్తున్నావు కానీ కొంచెం పెండింగ్, ఓకే కానీ నీకు అర్జెంట్ గా ఆ 3 ఫైల్స్ పుష్ చేసేయాలి చేంజెస్ కి. ఓకే, ఓకే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే గిట్ స్లాష్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఫోర్త్ ఫైల్ ని నువ్వు స్లాష్ ఏరియాలో ఓకే పెడతావు. అంటే ఓకే అది యాడ్ అవ్వదు, కమిట్ అవ్వదు, పుష్ కూడా అవ్వదు ఆ ఫైల్ ని. ఓకే ఓకే ఓకే, జస్ట్ సో లాక్ అన్ని చేసినట్టు. అన్ని ఇంకా ఇంకా చేంజెస్ అప్డేట్స్ దానిలో ఉన్నాయి. సో దాన్ని ఎక్సెప్ట్ ఆ ఫైల్ మిగతా అన్ని పుష్ అవ్వడానికి పుష్ అవుతాయి. యాడ్ అవ్వడానికి ఫైల్ 1, ఫైల్ 2, ఓకే ఫైల్ 3 యాడ్ అయితే కమిట్ అవుతుంది, పుష్ కూడా అవుతుంది. ఓకే ఫోర్త్ ఫైల్ ఓకే ఎప్పుడైతే నువ్వు గెట్ స్లాష్ తీసేస్తావో, డిలీట్ చేస్తావు, ఓకే అప్పుడు అది నార్మల్ ఫైల్ కిందకి వస్తుంది. ఇప్పుడు జస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక ఓకే టచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయి. టచ్ ఏదైనా ఒక ఫైల్ నేమ్ పెట్టు. ఓకే, ఎంటర్. ఓకే vi file 1 work 1 ఎంటర్. ఏదైనా ఒక ఇది రాయి. ఓకే ఓకే, జస్ట్ సేవ్ చేసి. సో ఈ ఫైల్ మీద నువ్వు లేటర్ తర్వాత వర్క్ చేద్దాం అనుకున్నావు బ్రో. ఓకే ఓకేనా, ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేయి. టచ్ వర్క్ 2 అని పెట్టు. ఓకే ఎంటర్. vi వర్క్ 2 వర్క్ 2 సాల్. ఓకే ఓకే, ఇప్పుడు ls ఇవ్వు. ఓకే ఇప్పుడు చూడు నీ దగ్గర ఓకే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, వర్క్ 1 వర్క్ 2 ఉంది, 2. అవునా ఓకే, ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే వర్క్ 1 ని మనం స్లాష్ ఏరియా పెడదాం. ఓకే ఓకే, గెట్ స్లాష్ stash ఓకే వర్క్ 1 వర్క్ 1 తర్వాత స్పేస్ ఇవ్వు. స్పేస్ సేవ్. ఓకే స్పేస్ సేవ్ save సేవ్ స్పేస్ ఓకే ఓకే మెసేజ్ ఒకటి పెట్టేసి డబుల్ కోట్స్. మెసేజ్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. ఓకే, చాలా అంతే, కొంచెం చిన్న లైన్ ఒకటే. ఓకే ఎంటర్. ఓకే, ఓ పని చేయి, గెట్ స్లాష్ సేవ్ అని ఇవ్వు. ఓకే ఎంటర్. నో లోకల్ నో లోకల్ చేంజెస్ టు సేవ్. ఓకే, సి స్లాష్ ఓన్లీ జస్ట్ గిట్ స్లాష్ సేవ్ వర్క్ 1 అని ఇవ్వు. గిట్ స్లాష్ సేవ్, కమెంట్ మెసేజ్ ఏం అవసరం లేదండి. గిట్ స్లాష్ సేవ్ ఎంటర్. ఓకే, నో నో గిట్ స్లాష్ లిస్ట్ అని ఇవ్వండి. అందరూ చూపిస్తారు మీ దాంట్లో. ఎనీవేస్ అది తర్వాత చెప్పుకుందాంలే. స్లాష్ అది దాంట్లో ఓకే చెప్తానులే ఒకసారి. నా దాంట్లో మొత్తం ప్రాజెక్ట్ ని చేసుకొని తర్వాత చెప్తాను. ఓకే, ఓకే ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో డౌట్ ఉందా విషయం? లేదన్నా నో ప్రాబ్లం ఏం లేదు కదా. ఏం లేదన్నా ఓకే, ఇప్పటిదాకా ఉన్నదానైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా సో రేపటి సెషన్
మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఒకసారి స్లాష్ రేపు ఇది ఏంటో ఓకేనా? రేపు టాపిక్ స్లాష్ చెప్తారా ఇది? స్లాష్ తర్వాత రీబేస్, ఓకే. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి గిట్లో కవర్ ఓకేనా? చేస్తాం అది. ఓకేనా? ఓకే, ఒక మ్యాక్సిమం ఓకే. రేపు కిట్ మొత్తం టోటల్ గా కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా ఒక 2 టాపిక్స్ ఏమన్నాయి, 2-3 టాపిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న టాపిక్స్. ఓకే. 10 minutes లో అయిపోతుంది. ఓకేనా? ఓకేనా? ఒకసారి అది ఇయర్ ఫోన్స్ పెట్టేసుకో విష్ణు, ఆ కాల్ వినుకుంటా జస్ట్ ప్రాక్టీస్ ఓకేనా? చేసుకో. అంటే నీకు కాల్ ఓకేనా? విన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అవునవును. నిన్నటి నుంచి కొంచెం ఫ్రీ అయిపోయింది అన్న. ఈ రోజుతో ఫ్రీ అయిపోయింది, డెమో అయిపోయింది. ఈ రోజు నుంచి ఫ్రీ అయినా ఉంటుంది, నో ప్రాబ్లం ఇక. ఓకే ఓకే ఈ రోజు డెమో ఉండే ఇక క్లోజ్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళడం కూడా ఏం లేదు, కంప్లీట్. అంటే చెప్పలేము వాళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు అంతే ఇక. ఓకే ఓకే ఓకేనా? ఓకే విష్ణు ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే విష్ణు.